సాయి భావన జనవరి 13. బాబా చేసే అన్నదానం. బాబా ఏనాడైనా అందరికీ భోజనం పెట్టాలని నిశ్చయించుకున్నప్పుడు మొదటి నుంచి చివరి వరకు కావాల్సిన ఏర్పాట్లన్నీ వారే స్వయంగా చూసుకునేవారు. మసీదు ముందున్న ఖాళీ స్థలములో పొయ్యి పెట్టి వంట చేసేవారు. వారి వద్ద 2 వంట పాత్రలు ఉండేవి. ఒకటి 100 మందికి సరిపోయేది, రెండవది 50 మందికి సరిపోయేది. బాబా ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసపు పులావు వండేవారు. పప్పుచారు ఉడుకుతున్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులో వేసేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి వంటలు చేసేవారు. పదార్థాలు రుచిగా ఉండటానికి ఎంత శ్రమ తీసుకొనవలెనో అంత శ్రమను తీసుకునేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు. అన్నము సరిగా ఉడికిందో లేదో పరీక్షించటానికి బాబా తన చేతిని నిర్భయముగా మరుగుతున్న పాత్రలో పెట్టి కలుపుతుండేవారు. వారి ముఖమునంద భయము గాని, చేయి కాలిన బాధ కానీ కనిపించేది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌలీచే ఆరగింపు పెట్టించేవారు. మొదట కొంత మహల్సాపతికి, తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగిలిన దానిని బీదవారికి సంతృప్తిగా పెట్టేవారు. బాబా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనం చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులు. ఆనాడు బాబా చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మరలా మరలా స్మరించుకుని మనం కూడా అన్నదానం చేస్తూ ధన్యులమవుదాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।